వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 30 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే మీ పేరు గనక ఎన్ అనే అక్షరంతో మొదలైంటే గనక మీరు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయండి. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా మర్చిపోకుండా తప్పకుండా రాయండి. ఇక వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువు గారి దగ్గర ఎవరైతే చూయించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి. నేను కూడా ఒకానొక సమయంలో, అంటే నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉండేటువంటి సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యానండి. నాకైతే అంతా మంచి జరిగిందనమాట. అంటే నాకున్నటువంటి సమస్యలన్నీ నేను గురువు గారికి చెప్పుకున్నాను. దానికి తగినటువంటి పరిష్కార మార్గాలు, అంటే పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ నాకు చెప్పారండి. నేను చేసుకున్న తర్వాత నా జీవితం అనేది చాలా మారిందని నేను చెప్పగలను. గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురూజీ సీతారామరాజు గారు అనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216 అండి. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు కానీ, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ, ఇలా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలు, పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇక వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఎవరికైతే వృశ్చిక రాశి వారికి ఎన్ అనే అక్షరంతో పేరు కనుక మొదలైంటే తప్పకుండా మీరు ఈ వీడియోనైతే చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దనమాట. ఇక ఈ పేరు ఉన్నవారు గొప్ప ప్రభావానికి, అంటే ఈ పేరు ఎవరైతే పెట్టుకుంటారో వారికి జీవితం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎన్ అక్షరంతో ఉన్నటువంటి పేరు పెట్టుకున్న వారికి ఇంకా మీ జీవితంలో ఎటువంటి మార్పులు తప్పకుండా మీకు చోటు చేసుకోబోతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అలాగే మీ పేరు ఎన్ అనే అక్షరంతో మొదలైతే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కూడా నాకు కామెంట్ అయితే రాయండి. ఇంకా ఈ రాశిని కుజగ్రహం పాలిస్తుంది. నా, నీ, ను, నే అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి, వృశ్చిక రాశి వారికి చెందిన వారు ముఖ్యంగా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అక్షరాన్ని ప్రభావితాన్ని అత్యధికంగా కలిగి ఉంటారు. ఈ అక్షరాన్ని వారి జీవితం అనేది వారి భవిష్యత్తుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తుందండి. ఈ అక్షరం వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం, బుద్ధి, కుశలత మరియు కొత్త విషయాలను తెలుసుకునే తపనను సూచిస్తుందన్నమాట. ఇది వారి వ్యక్తిత్వాన్ని దిశానిర్దేశం చేస్తుంది. వారి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై తమ సొంత ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారనమాట. ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు. విశ్లేషాత్మకమైన సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. వారు క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం వారికి ఇలా లక్షణం. వారు తమ తెలివితేటలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుగుణంగా మార్చుకోగలరు. వీరిలో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఏంటంటే, ఏదైనా ఎదురైనప్పుడు దాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాలని కనుక్కుంటారు. వారు చాలా చురుకైన వారు మనసును కలిగి ఉంటారా, చాలా గొప్ప మనసుని కలిగి ఉంటారనమాట. ఏదైనా కానీ విద్యాపరంగా మరియు వ్యాపారంలో చాలా సక్సెస్ అనేది సాధిస్తారు. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన నిర్మాణాత్మకమైన అంశాలను కలిగి ఉంటారండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని నెరవేర్చడానికి నెపంతో కృషి చేస్తారనమాట. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని సాధించి తీరుతారు. వారిలో ఓటమి అనే భావన చోటు ఉండదు. ఎంత కష్టమైన కార్యమైనా సరే దాన్ని సునాయాసనంగా చేసే నైపుణ్యం వారిది. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారనమాట. ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా తమ తెలివితేటలతో వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వారు పొరపాటుగా చూడకుండా అవి జీవిత పాఠాలుగా భావించి జీవితాన్ని మార్చేసుకుంటారనమాట. ఎన్ అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులకు స్వతంత్ర భావనను, ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ తమ సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి విషయంపై తమదైన సొంత ఆలోచన ఉంటుంది. ఇతరులు చెప్పినట్లుగా నడుచుకోవడం కంటే తమ అంతర్గత ప్రేరణను అనుసంసరించడమే ఇష్టపడతారనమాట. సాంప్రదాయాలపై గౌరవం ఉన్నప్పటికీ
తప్పకుండా వీరు కేవలం సాంప్రదాయం అని నియమాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. వారు ఏదైనా విషయాన్ని తమ సొంత అనుభవం ద్వారా అర్థం చేసుకోవాలని భావిస్తారు. ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తులు నిజాయితీకి పెద్ద పీట వేస్తారండి. వారు అసత్యాలతో వ్యవహరించేటువంటి సత్యాన్ని స్పష్టంగా చెప్పడం వారి సహజ లక్షణం. వారు ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు, కానీ ఊరికే ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోరు. వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఎవరితోనూ గొడవలకు పోరు. వారి జీవితంలో గొప్ప విలువలను పాటిస్తారు. కుటుంబం పట్ల వారికి చాలా ప్రేమ, గౌరవం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులపై వారికి ఎంతో ప్రేమ ఉంటుంది. వారు స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు కూడాను. వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎంత మంచి స్వభావాన్ని కలిగి ఉంటారో అంతే కోపాన్ని కూడా కలిగి ఉంటారండి. తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేనప్పుడు తమ తీవ్ర కోపాన్ని చూపిస్తారు. వారితో గొడవ పడడం కంటే చాలా ప్రమాదమైనటువంటి విషయం వారితో గొడవ పడిన వారిని చాలా సులభంగా క్షమించరు. మొండి స్వభావాన్ని కలిగి అవతల వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు. ఏ విషయాన్ని సులభంగా వదిలిపెట్టరు. ఈ లక్షణం వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చితే పెట్టవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం వారికి నేర్చుకోవలసినటువంటి పాఠం. ఎన్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు అంత త్వరగా ఎవరిని నమ్మరు. వారు ఎవరినైనా నమ్మే ముందు పూర్తిగా తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఒకసారి ఎవరినైనా నమ్మితే మాత్రం వారిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు. ఇంకా రేపటి రోజున కనుక గమనించినట్లయితే మీకు దైవానుగ్రహం ఉండడం వలన, దేవుడిపై గొప్ప భక్తి విశ్వాసాన్ని పెంపొందించడం వలన మీరు జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్ళను ఆ దేవుడు మిమ్మల్ని ఇట్టే కాపాడుతాడని చెప్పుకోవచ్చండి. అలాగే తమ భావాలను ఎవరైనా కానీ అంటే ఇతరులతో పంచుకోవడం ఇష్టపడరు, కానీ తమ వ్యక్తిగత విషయాలను తమతోనే దాచుకుంటారనమాట. మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు రేపటి రోజున ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా, అంటే మంచి పనులకి, అంటే ఏదైనా మనం పెళ్లి చూపులకు కానీ, ఇంకా పొరుగురికి వెళ్ళడం కానీ, ఇంకా ఏదైనా ఒక పని మీద మనం ఉద్యోగపరంగా కానీ ఎక్కడికైనా చదువు పరంగా కానీ వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని, నామాన్ని 108 సార్లు అనుకొని గనక మీరు ప్రయాణం మొదలు పెడితే మీకు అన్ని విజయాలే. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా బాగుంటుందండి. ఇంకా మీలో సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా తెలివైన వారుగా అందరి ముందు తప్పకుండా పేరొందుతారని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను చూడడానికి ఆసక్తి చూపుతారు. ఈ అన్వేషణ స్వభావం వీరికి మరింత సృజనాత్మకంగా ఉండేలా చేస్తుందన్నమాట. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. వారు తమ చిరునవ్వుతో అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చుకొనగలరు. తమ పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. వారు నెమ్మదిగా మాట్లాడినప్పటికీ వారి మాటలకు గొప్ప ప్రభావం ఉంటుంది. వారు మంచి వ్యక్తులు కూడా. వారు ఇతరులను ఒప్పించే నైపుణ్యం కలిగి ఉంటారు. వారి స్పష్టమైన ఆలోచనలు, విశ్లేషణాత్మకమైన సామర్థ్యం వారిని మంచి నాయకులుగా చేస్తాయి. ఎప్పుడు కూడా వినయంగా ఉంటారు. సమయంలో వారి వ్యక్తిత్వానికి గొప్ప ప్రభావం ఉంటుంది. ఏదైనా వీరికి అంటే ఏ పనినైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట. కోపం ఎక్కువ, కానీ అప్పుడప్పుడే ఆ కోపం అనేది కొంచెం శత్రువుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. రేపు మీకు తప్పకుండా అనుకూలంగా ఉందండి. మీరు దత్తాత్రేయ గుడికి వెళ్ళి కుటుంబం మొత్తం దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్లయితే రేపు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు చక్కగా రేపటి రోజున అంతా కూడా శుభంగా జరుగుతుందండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఇంకా బాగుంటుంది. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దాన ధర్మాలు అంటే ఇప్పుడు సమ్మర్ కదా, బాటసారులకు గొడుగులు కానీ, లేకుంటే చెప్పులు కానీ, దుప్పట్లు కానీ ఇలా ఇస్తూ ఉండడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి జీవితం చక్కగా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎన్ అనే అక్షరం ఉన్నటువంటి స్నేహితులు కానీ, అంటే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వారితో స్నేహం చేయడం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు అనమాట. అంత నమ్మకస్తులుగా ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకున్న, కోపాన్ని ప్రదర్శించినా కూడా ఒకానొక సమయంలో వీరి ప్రేమ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. చాలా చక్కగా మీ జీవితంలో మీరు అన్ని రంగాలలో ముందుకు వెళ్తారనమాట. ఇంకా అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 30 బుధవారం రోజు జరిగేటువంటి అన్ని
అంశాలన్నీ వివరంగా తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.